ఈ ఫీచర్ అయ్యాకే సిసి regulation test బ్యాక్ సైడ్ start బ్యాక్ సైడ్ చేయాలి. ఏంట్రా కొట్టేది కొట్టు. అరే ఓకే సపోర్ట్ ఓకే సపోర్ట్ కొట్రా ఏయ్ అది కాదు, ఏయ్రా, చూడు, ఏయ్రా చూడు, నా కొడుకుని అది ఏయ్ కాదు, అది కాదు. Guys, focus. రేయ్ సిసి So, రేయ్, next sprint నువ్వు కి రాబే. test There, cases there. ready అరే చేసుకోవడం దూకరా కొడు రేయ్ కొడు రా 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 రా. అదిగో వచ్చా చూడు వచ్చా చూడు. అరే గన్ తీసుకో గన్ తీసుకో. దా అలా వచ్చేస్తున్నారా పట్టుకోరా. ఏమైంది? ఐ ఆల్సో కిల్లింగ్. ఏ యు చీటింగ్ ఫైటింగ్ నో యూ చీటింగ్ ఫైటింగ్. నో సి ఐ కిల్ What the hell is going on, guys? Is this office or fish market? What you guys are doing? పబ్జి ఆడుతున్నాం. Shame on you guys. Don't you guys have any work? ఏంట్రీ ఇది? Sagar, what happened? Sir, these guys are making so much noise. On top of that, they're playing PUBG in the office. ఆఫీస్లో ఆడుకోవడం ఏంటయ్యా వెంకీ? ఇంట్లో అమ్మ సెలవట్లేదు సార్. ఇంట్లో అమ్మ సెల్లివ్వట్లేదని ఆఫీస్లో ఆడేసుకుంటావా? ఆఫీస్ ఉంది పని చేయడానికి, ఆడుకోవడానికి కాదు. అంటే వాళ్ళందరూ పని చేసుకుంటే వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని మేము అందరం మూలకు వచ్చి పబ్జి ఆడుకుంటున్నాం సార్. చేయడానికి పని లేకపోతే వచ్చి పని ఏమని అడగాలి, అంతేగాని ఆడుకుంటా ఉండవు ఏంటయ్యా? సరే మీరే ఏదో పని చెప్పండి సార్. సాగర్, రిపోర్ట్స్ వర్క్ ఉంది కదా, ఆ ఎక్సెల్ యాక్టివిటీస్ వీళ్ళతో చేయించు. Do they really know Excel, sir? యూ గైస్ నో ఎక్సెల్, డోంట్ యూ? ఎక్సెల్ షీట్ మీద వర్క్ చేయడం వచ్చు కదా? ఎక్సలెంట్ గా పనిచేయడం వచ్చి కానీ ఎక్సెల్ షీట్ అంటే ఏంటో తెలియదు సార్. నీకు బాబు? సర్ఫ్ ఎక్సెల్ గురించి తెలుసు కానీ ఈ ఎక్సెల్ గురించి తెలియదు సార్. పోనీ వర్డ్, పవర్ పాయింట్. ముందు అర్జెంటుగా మీరు వెళ్ళి ఎంఎస్ ఆఫీస్లో పని నేర్చుకుని నాకు కనబడండి. ఇంకా ఎక్కడ నిలబడ్డారేంటి? లొకేషన్ పంపిస్తారని. లొకేషన్ ఏంటి? ఎంఎస్ ఆఫీస్ అన్నారు కదా సార్. అయితే అది ఎక్కడ మాకు తెలియదు సార్. అందుకే లొకేషన్ పంపిస్తే మేము వెళ్ళి వచ్చాం. వెంకీ, నా పీకి వేసుకుని నేను చచ్చిపోనిస్తాను. సార్ ఎందుకైనా మీ ప్రాణాలు మేము కాపాడింది. మేం కాపాడిన మీ ప్రాణాలు మీవి కాదు సార్, మావి. మీ ప్రాణాలు మీరు తీసుకుని మమ్మల్ని అనాథలు చేయకండి సార్. సరే లే 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 ఇట్లాంటి మిఠాయి కబుర్లు చెప్పే నా ప్రాణాలు మీకు తెస్తున్నావు నువ్వు. సార్ అంత మాట అనకండి. మేము తెల్లకైతలు అంటున్నాం, మా మీద అందమైన కవితలు రాయొచ్చు, పిచ్చి గీతలు గీయచ్చు, బూతు బొమ్మలు వేయచ్చు. బేసిక్ గా మేము చెప్పేది ఏంటంటే మీకు బేసిక్స్ కూడా రావని. అర్థమైంది. మీకు బేసిక్స్ నుంచి అన్నీ నేర్పించి తెల్లకాయతాలు లాంటి మిమ్మల్ని అందమైన పెయింట్లుగా నేను తీర్చిదిద్దుకోవాలి, అంతే కదా? సరే, మీకు టెక్నికల్ ట్రైనర్ ఏర్పాటు చేస్తాను. No, keep me out of this. సార్ లేడీస్ అయితే బెటరా? అంటే వెళ్ళిపోయిన సాగర్లా కాకుండా కాస్త ఓపికగా చెప్తారని. సరేలే, అరేంజ్ చేస్తాను. మామా కంగ్రాట్స్ రా. మావా ఎవరొస్తారంటే ఏంటి? ఇంకెవరు వస్తారా? అమృతే అనుకుంటా. అయితే ఇప్పుడు నుంచి ట్రైనింగ్ లోనే లైనింగ్ అనమాట. అంతేగా మరి. దొంగ రెడీ అయిపోతాం పదా. నువ్వేం కంగారు పడకు బాబు, మా వెంకీ చూసుకుంటాలే. నేను ఆ హోప్తోనే ఉన్నాను అంకుల్. ఇదిగో నేను చెప్తే మా వాడు కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తాడు, మీ ఆంటీ చెప్తే వింటాడు. నా మాటే శాసనం బాబు వాడికి. అబ్బో, ఈవిడో శివగామి, ఆడో బాహుబలి. చూడలేక చస్తున్నాను వీళ్ళ ఎలివేషన్. అదిగో మాటలోనే వచ్చాడు మా బాహుబలి. నీకు 100 ఏళ్ళురా. హాయ్ బ్రో. హాయ్. ఒరే వెంకీ, పండు తెలుసుగా, నా క్లాస్మేట్ ఈశాన్ చిన్న కొడుకు. ఓ పండుగడంటే ఈడేనా? ఆ, ఎప్పుడు చూసినా ఆ పండుగల్లో ఉండు, ఆ పండుగల్లో చదువు, ఆ పండుగ సంక్రాంతి నీకు బుద్ధి వస్తుంది సావదొబ్బేవాళ్ళు. ఆ పండుగ ఈ పండుగడేనా? నేను చెప్పానుగా మా వాడు ఓవర్ యాక్షన్ చేస్తాడని, నువ్వేం అనుకోకు బాబు. కూర్చో. తానేం పట్టించుకోలే గాని ఇంతకీ ఎందుకు పరిచయ కార్యక్రమాలు? పండు ఏదో కోర్స్ చేశాడంటారా? నువ్వే చెప్పరా పండు. హ్యాకింగ్ కోర్స్ చేశానన్నా, మీ కంపెనీలో ఏదైనా ఓపెనింగ్స్ ఉంటే చూస్తారేమోనని. సాఫ్ట్వేర్లో స్పోర్ట్స్ కోటాలో జాబ్ అంటే కష్టమే. గవర్నమెంట్ సెక్టర్లో ట్రై చెప్పావా? స్పోర్ట్స్ కోటా ఏంటన్నా? హాకీ మీద కోర్స్ చేశానన్నావు కదా? అది హ్యాకింగ్ అన్నా, ఎథికల్ హ్యాకింగ్, సాఫ్ట్వేర్ కోర్సే. నేను జాయిన్ అయ్యకి పెట్టుంటారు. లేదన్నా, ఎప్పటి నుంచో ఉంది. అవునా? నేను ఎప్పుడు వినలేదు ఎథికల్ హ్యాకింగ్ అంటే. అదే అన్నా, వేరే సిస్టమ్స్ని అన్ఆథరైజ్డ్గా డేటా యాక్సెస్ చేయడం, వాళ్ళ సర్వర్స్ని సిస్టమ్స్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవడం. ఓ బేసిక్గా కంప్యూటర్లకి వశీకరణ, చేతబడి లాంటివి చేయడం అనమాట. అదే పండు, నాకు ఇప్పుడు మొత్తం క్లారిటీ వచ్చేసింది. టెక్నికల్గా ఓకే కానీ కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. పర్లేదన్నా. పర్లేదంటే సరిపోదు. ఇంగ్లీష్ టాకింగ్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ ఇంటర్వ్యూ ఆపోజిట్ పీపుల్ ఆస్కింగ్ క్వశ్చన్స్ సడన్లీ, దట్ టైమ్ ఆన్సరింగ్ క్వశ్చన్స్ కంటిన్యూస్లీ వితౌట్ బ్రేక్, నాన్ స్టాపింగ్లీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనోడు ఇంగ్లీష్లో భలే మాట్లాడుతున్నాడు కదండి. నాకు అదే అనిపిస్తుంది, ఇది మాట్లాడేది ఇంగ్లీషేనా అని. చాలండి, నాకు బుద్ధి తక్కువ, మీతో చెప్పాను. ఐ టెస్ట్ యువర్ ఇంగ్లీష్ టాకింగ్. ఆర్ యూ ఓకే? ఓకే. ఓకే, షల్ ఐ స్టార్ట్?
ఎస్ Okay, tell me about yourself continuously, non-stoppingly in 1 minute. Don't hurry burry. You answer slowly only. Okay, I understand you're slowly talking English. Okay, Kani. హాయ్ దిస్ ఇస్ అఖిల్. ఐ డిడ్ మై బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్. I come from computer science. I'm from Hyderabad. I'm full stack software engineering. I've learned skills like machine learning, artificial intelligence, and my hobbies are dancing, YouTube, and ఇంగ్లీష్ మొత్తం బాగా మాట్లాడుతున్నాడు. ఐ హ్యావ్ స్పెషల్ ఇంట్రెస్ట్ ఇన్ ఎథికల్ హ్యాకింగ్. ఓకే పండు. స్పీడ్ టాకింగ్ ఇంగ్లీష్ ఓన్లీ అమెరికన్స్ లైకింగ్. ఇండియన్స్ స్లో టాకింగ్ ఇంగ్లీష్ ఓన్లీ లైకింగ్. లైక్ మై ఇంగ్లీష్, యూ టాక్ స్లోలీ, యూ విల్ బెటర్ అండర్స్టాండింగ్. ఓకే ఓకే అన్నట్టు నీ రెజ్యూమ్ నాకు ఇచ్చేళ్ళు. ఐ సెర్చ్ మై కంపెనీ యువర్ జాబ్. నాట్ ఓన్లీ మై కంపెనీ, ఐ ఆస్క్ మై ఫ్రెండ్స్ ఆల్సో సెర్చ్ ఇన్ దేర్ ఫ్రెండ్స్ కంపెనీస్ ఆల్సో. ఓకే, యూ గాట్ మై పాయింట్ నా? కన్వే మై విషెస్, బెస్ట్ బ్లెస్సింగ్స్ ఆల్సో. యువర్ ఫాదర్ మదర్ టెల్లింగ్ టేక్ కేర్. ఓకే సరే అన్న. బ్రో మీరు నాకు జాబ్ చూడకపోయినా పర్లేదు కానీ ఇంగ్లీష్ మాత్రం మాట్లాడకండి ప్లీజ్. నువ్వు కూడా నాకు ఇంగ్లీష్ లేదని ఎవరికే చెప్పగా. ఓకే వెళ్ళొస్తా ఆంటీ. సరే బాబు. వెళ్ళొస్తా అంకుల్. వాడు వెళ్తూ వెళ్తూ చౌలేదో చెప్పాడు, ఏంట్రా అది? అదా, నాకు నువ్వు జాబ్ చూడకపోయినా పర్లేదు, కనీసం నన్ను నీ దగ్గర అసిస్టెంట్గా అయినా పెట్టుకో అన్నా అంటున్నాడు. నాకు అలా అనిపించలేదు. అన్నది వాడి చోలనా మీ చోలనా? ప్రతిదానికి అనుమానమే వాడంటే. ఉండరు, నీకు దిష్టి తీస్తాను. నువ్వు మాట్లాడిన ఇంగ్లీష్కి నాకు గుర్రం బోన్స్ వచ్చేసాయి. ఓయ్ గుర్రం వంశ్ కాదే, గూస్ వంశు. నీ ఇంగ్లీష్ సగలయ్యా. చెయ్యక చెయ్యక నాకు వచ్చిన ఇంగ్లీష్ మీరే అరాకొర వచ్చిన ఇంగ్లీష్ కరెక్ట్ చేయాలి. నా కొడుకున్నాడు కదా నా ఇంగ్లీష్ కరెక్ట్ చేయడానికి. చూసారా, మన ఇద్దరిలో నా ఇంగ్లీషే బెటర్ అంది. అది నీకు ఇలా అర్థమైందా? గోవిందా గోవిందా. సంతాప సభకు వచ్చినట్టు మొహాలేంటి అలా పెట్టారు? లేకపోతే సువార్త సభలకు వచ్చినట్టు ప్రార్థన చేయాలేంటి? ఎందుకు జో అంత సీరియస్? ఇంకొకసారి జో అంటే చంపస్తా. కాల్ మీ జ్యోతి. నా మొగుడే నన్ను అలా పిలవడు, మీరేంట్రా అలా పిలిచేది? మన ఫ్రెండ్స్ కదా. మీతో నాకు ఫ్రెండ్షిప్ ఏంట్రా? నువ్వు మాత్రం మమ్మల్ని ఒరేగిరానొచ్చు, మేము నిన్ను జో అనకూడదా? అనకూడదు. నేను మీ మేనేజర్ని, మీరు నాకే రిపోర్ట్ చేయాలి. ఏమన్నా ఎక్స్ట్రాలు చేశారో నరికి పోగులు పెడతా. అయినా సాఫ్ట్వేర్ కంపెనీలో ఎవరైనా ఇంత హార్ష్గా మాట్లాడతారా? అంటే కొంచెం కూల్గా తిట్టమంటున్నా మేడం, అంతే. సాఫ్ట్వేర్ జాబ్ కావాలా లేదా నేను నీతో సాఫ్ట్ గా మాట్లాడేది అమ్మా కావాలా? సాఫ్ట్వేర్ జాబే కావాలమ్మా. అర్థమైంది కదా, ఇక్కడ నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి. సరే, ఇంతకీ మాకు ట్రైనింగ్ దేని మీద ఇస్తున్నావు? ముందు మీకు అసలు కంప్యూటర్ మీద ఎంత నాలెడ్జ్ ఉందో నాకు తెలియాలి కదా. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ద కంప్యూటర్? ఇది మరీ సింపుల్. జానీ సిన్స్. ఆడేవాడు. జానీ సిన్స్ ఎవడా? కంప్యూటర్ ఆడేగా అమ్మ నాన్న ఆట ఆడేది, అందుకే ఆడే ఫాదర్ ఆఫ్ ది కంప్యూటర్. ఆటగాడు, వేటగాడు, ఊటుగాడు. ఏ నేనేం అడుగుతున్నాను, మీరేం చెప్తున్నారు? తెలిస్తే తెలుసని చెప్పండి, లేకపోతే తెలియదని చెప్పండి. మాకు తెలిసిందే కరెక్ట్ అనుకుని చెప్పాం. ఏమాత్రం దానికి తిడతావేంటి జో? ఆ? జ్యోతి. చార్ల్స్ బాబేజ్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ద కంప్యూటర్. ఈడేవడరా? జానీ సిన్స్ కంటే పెద్ద ఆటగాడు అయి ఉంటాడు. కంప్యూటర్స్ కి లాంగ్వేజ్ ఉంటుందని తెలుసా? అంటే అవి కూడా మళ్ళీ మాట్లాడేసుకుంటాయా? మనలా మాట్లాడుకోవు. మనం మాట్లాడేది దానికి అర్థమయ్యేలాగా ఒక బేసిక్ లాంగ్వేజ్ ఉంటుంది. దాన్నే బైనరీ లాంగ్వేజ్ అంటారు. 0, 1 ఈ 2 నెంబర్స్ని యూజ్ చేసుకొని అక్షరాల్ని, అంకెల్ని, ఇతర ఇన్ఫర్మేషన్ని అర్థం చేసుకుంటుంది. దీన్నే మెషిన్ లాంగ్వేజ్ అంటారు. ఇవే కాకుండా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, క్వైరీ లాంగ్వేజ్, ట్రాన్స్ఫర్మేషన్. బాబోయ్ ఇంకా ఆపే, నీకు దండం పెడతా. ఏమైంది? ఏమవడం ఏంటి? మా లీటర్ బాటిల్ నిండిపోయింది. లీటర్ బాటిల్ ఏంటి? ఏంటి నీకు లీటర్ బాటిల్ కాన్సెప్ట్ తెలీదా? అరే బాబీ చెప్పరా. ఇప్పుడు లీటర్ వాటర్ బాటిల్ నీళ్ళని పడితే తెలుసా నీకు? లీటరు. అదే అంతకంటే ఎక్కువ పోస్తే కారిపోతాయి. అలాగే మా లీటర్ బాటిల్ నిండిపోయింది. నేను మొదలు పెట్టిందే ఇప్పుడు, అప్పుడే నా బుర్ర నిండిపోయింది ఎండిపోయింది అంటారేంటి? చూడు జ్యోతి, ఇవన్నీ కాదు, మేమేం చేయాలో చెప్పు, యాజ్ టీస్గా చేసుకెళ్ళిపోతాం అంతే. నీకు అర్థమయ్యేలా చెప్తాను విను. ఇప్పుడు ఒక డ్రైవింగ్ నేర్చుకున్నోడికి డ్రైవింగ్ గురించి చెప్పాలనుకో, ఇంజిన్ స్టార్ట్ చేసి క్లచ్ నొక్కి గేరేసి ఎస్కలేటర్ రైస్ చేస్తూ స్టీరింగ్ ఎలా కంట్రోల్ చేయాలో చెప్తే చాలు కదా. ఇదంతా కాకుండా ఆ ఇంజిన్ ఎవడు కనిపెట్టాడు, దాని టెక్నాలజీ ఏంటి, దాని పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, ఇవన్నీ మాకెందుకు, టైం బొక్క ఎరా. అవునా? ఐ థింక్ హీ హ్యాస్ ఎ పాయింట్. జ్యోతి, వాళ్ళు ఏం చేయాలో నేర్పించాలి. ఈ చరిత్ర అంతా వాళ్ళకి అక్కర్లేదు, పని నేర్చేసుకుంటారులే. మీరు వెళ్ళండి సార్, నేను చూసుకుంటాను. బాబు, సార్ మీరు ఆమె చెప్పింది చెప్పినట్టుగా నేర్చుకుని చేయగలగాలి. అప్పుడే మీ ఉద్యోగాలు సేఫ్.
అర్థమైందా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ Thank థ్యాంక్ you, యూ sir. సార్. విన్నారు కదా నేను చెప్పింది చేయకపోతే ఏం జరుగుతుందో. ఏంటి మన కాపాడినట్టు కాపాడి దీని దగ్గర ఇరికించేసాడు. రాతరా బాబు. ఇప్పుడు మీరు ఏం చేయాలో చెప్తాను, నోట్ చేసుకోండి. తిక్క కుదిరింది. ఆ జ్యోతి ఎప్పటి నుంచో వాళ్ళతో ఆడుకోవాలని చూస్తుంది. కరెక్ట్గా దొరికారు. ఏయ్, కొడతావేంటి? ఆటగా ఉందా? నేను ఇక్కడ చెప్తుంటే అటేటో చూస్తావేంటి? ఏం తమాషాగా ఉందా ట్రైనింగ్ అంటే? అరిస్తే నోరు కుట్టేస్తా. పరంజ్యోతి గారు, మీరేమనుకుంటే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా అండి. అడగండి. అసలు మీరు జ్యోతిని ఎలా పెళ్లి చేసుకున్నారండి? తన్ని ఫస్ట్ లుక్లో చూసినప్పుడే ప్రేమలో పడిపోయాను. ఏంటి మీ లవ్ మ్యారేజా? నాది అరేంజ్డ్ మ్యారేజే, కానీ నేను దాన్ని చూసి ప్రేమలో పడిపోయానని చెప్తున్నా. అసలు దాన్ని చూసి ప్రేమలో పడిపోవడానికి దానిలో ఏముంది బాసు? తన కళ్ళల్లో ఆ చక్రాలు చూసి ఫిదా అయి ప్రేమలో పడిపోయాను. నాకు అర్థం కాలేదండి. నేనెంతమందిని చూసినా నాకెప్పుడూ ప్రేమ కలగలే, కానీ తన్ని చూశాక తన కళ్ళల్లోకి లోపలికి సూటిగా చూసినప్పుడు ఆ చక్రాలు చూసి ఫిదా అయి ప్రేమలో పడిపోయాను. ఇదేదో బతుకుట్టుకోబడిన లవ్ స్టోరీలో ఉంది. సేమ్ ఫీలింగ్. ఇప్పటికీ దాని మీద అదే ఫీలింగ్ ఉందండి. ఇప్పటికీ ఎందుకుంటా చెప్పండి? దానికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకొని చాలా పెద్ద తప్పు చేశాను. అది పెట్టే టార్చర్కి దాని టార్చర్ భరించే బదులు టీలోనో కాఫీలోనో కాస్త విషయం కలిపి దాన్ని పరలోకం పంపించిపోయారా? అలా అవ్వదు బాసు. ఎందుకంటే తనకేం జరిగినా నేనే కారణం, తన జాబ్కి కంప్లీట్ బాధ్యత నాదే అని నాతోనే వీడియో చెప్పించి ఆ రికార్డ్ టేప్ని వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ పంపించింది. ఇప్పుడు తనకేవైనా అయిందనుకో, తను పైకి పోద్ది, నేను లోపలికి పోతాను. మీ కష్టం పగోడి కూడా రాకూడదండి. పగోడు కుర్రగొడిని కష్టం. పాపనరా పరంజ్యోతి. ఇంతసేపు బ్రేక్ ఏంట్రా? ఏ ప్రశాంతంగా పోసుకోద్దా? మీ ఐడి కార్డులు వేయి. మెడలో మంగళసూత్రంలో ఎప్పుడు మెడలో ఉండాలండి. ఇచ్చిన టాస్క్ ఎంతవరకు వచ్చిందో? ఎవరు నువ్వు చేసావా? నువ్వు ముందు నువ్వు చేసావా? వీళ్ళు చేయకుండా నేను ఎప్పుడేం చేశానా? ఈ రోజు కానీ కంప్లీట్ చేయకపోతే ఇంటికి కూడా వెళ్ళరు. ఆఫీస్ వెళ్ళి అనుకుంటాంలే. ఓకే గాయస్, మన ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయింది. జ్యోతి విల్ ప్రజెంట్ ద రిజల్ట్స్. ఓకే. ఈ క్వార్టర్లో ఫినాన్షియల్ గ్రోత్ ఏమీ లేదు, రెవెన్యూ 0. నెక్స్ట్ క్వార్టర్కి కూడా మనం ప్రాఫిట్స్లోకి వెళ్ళకపోతే చాలా కష్టం. మనం ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ పరిస్థితి ఏంటి? ఆ స్టాక్స్ వాల్యూ డిక్రీజ్ అయ్యే ఛాన్సెసే ఎక్కువ ఉన్నాయి. So, as soon as possible, we need to grab and grow new projects. Otherwise, our survival will become very, very difficult. So for that I have some new app ideas, sir. I'm all ears, man. So let me explain. అరే బాబీ, మాయా, ఈ ఎక్సెల్ షీట్ ఏంటారా గల చొక్కలాగా గల్లి గల్లిగా సిరాగ్గా ఉంది. నేను అదే అనుకుంటున్నాను మాయా. కొంచెం డిఫరెంట్గా ఏదైనా డిజైన్ ఉంటే బాగుండేవా? అబ్బా, మ్. అయితే నువ్వు డిజైన్ చేయరా కొత్తదోటి. అంత డిజైన్ చేసి ఇదే ఉంటే ఎక్కడ ఎందుకుంటాను రా, ఎక్కడో ఉండేవాళ్ళం. ఈ ఎక్సెల్ ఫార్ములాలు ఏంట్రా బాబు, ప్రాక్టీస్ చేస్తుంటే సిరా దొబ్బేస్తుంది. ఎంత చిరాకు దొబ్బినా ఆ జ్యోతి మీటింగ్ నుంచి వచ్చే లోపల ఈ ఫార్ములాలన్నీ ప్రాక్టీస్ చేయాలి, లేకపోతే కొడుతుంది అది వచ్చి. కదా ఒక్కసారి కనుక అది కొట్టిందంటే దాని చీర కొట్టిపడి దొబ్బుతా. ఎరా నీకు జాబ్ వద్దా? మూసుకుని చెయ్యి. బ్రేక్ కావాలి కానీ బయటికి వెళ్ళి వస్తా. ఎక్కడికి? నేను రానమ్మాయా. నీకు వస్తుందా? లేదు. పని చూసుకో. సర్లే. పరంజ్యోతి గారు, ఈ కోడ్ ఏదో ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. ఈ కోడ్ ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వలేదా? అంటే ఎక్కడో చిన్న ఎర్రర్ వస్తుంది, అదేంటో అర్థం కావట్లేదు. ఎర్రర్స్ చూపిస్తున్నాయి కదా, అక్కడ చూడు. వాట్ సీరియస్ డిస్కషన్ హ్యాపెనింగ్? వాట్? కోడ్ గురించి డిస్కస్ చేస్తున్నాం వెంకీ. మీరు డిస్కస్ చేసే దాని గురించి కాదండి, లోపల తలుపులు వేసుకుని మరీ సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు కదా, దాని గురించి అడుగుతున్నాను. ఓ అదా, రెవెన్యూ కోసం హై లెవెల్ మీటింగ్ అవుతుందిలే. హై లెవెల్ మీటింగ్? బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు బంక్ కొట్టి బజ్జీలు తింటున్న ఎమ్మెల్యే లాగా మీరు ఇక్కడ ఉన్నారేంటండి? మీరు వెళ్ళరా? హై లెవెల్ మీటింగ్ అన్నాడు కదా వెంకీ, అందుకే మేము వెళ్ళలేదు. హై లెవెల్ మీటింగ్కి మిమ్మల్ని పిల్లలేదా? నువ్వు కొంచెం సైలెంట్గా ఉండి మా పని మమ్మల్ని చేసుకొని వస్తావా? సర్లేండి, చేసుకోండి.
మేమంటే ఫ్రెషర్స్ కాబట్టి మమ్మల్ని హై లెవెల్ మీటింగ్ పిలవలేదు. మీరు మాలా ఫ్రెషర్స్ కాదు కదా, మిమ్మల్ని లోకల్ ఎగలే తీసేరండి. మీరేమన్నా అనుకోండి, మిమ్మల్ని మాలా ట్రీట్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు. సర్లే వెంకీ, అన్ని మీటింగ్స్కి అందరినీ పిలవాలని రూల్ ఉందా ఏంటి? పిలవకూడదని కూడా రూల్ లేదు కదా. నాకెందుకో వెంకీ చెప్పే దాంట్లో పాయింట్ ఉందనిపిస్తుంది. ఉందనిపించడం ఏంటి, అదే నా పాయింట్. లోపల ఉన్న వాళ్ళందరూ హై లెవెల్ అని, బయట ఉన్న వాళ్ళందరూ లో లెవెల్ అని వాళ్ళు డిఫరెన్స్ చూపిస్తున్నారు చూసారా, అదే నాకు అసలు నచ్చలేదు. ఎస్ వెంకీ, ఐ అగ్రీ విత్ యూ. అదే కదా. రే వెంకీ ఏదో తెలియక మాట్లాడితే దాన్ని పట్టించుకుంటావేటి నువ్వు? ఊరుకోండి పరంజ్యోతి గారు, మీ ఆవిడ తిట్టే తిట్లు మీరు పట్టించుకోవట్లేదని అందరూ అన్ని పట్టించుకోవడం మానేస్తారా ఏంటి? మధ్యలో మా ఆవిడ్ని ఎందుకయ్యా తీసుకొస్తావు? మీలాగే నోడుదూలా. నాకేం నోడుదో లేదు. సర్లేండి, మీకున్న నోటిదోలకే కదా రోజు మీ ఆవిడతో తన్నులు కూడా తింటారు. అబ్బే రోజు ఏం కాదు, ఆల్టర్నేటివ్ డేస్ అంతే. నువ్వు నోర్మి, ఏదో రోజు వచ్చి చూసినట్టు చెప్తున్నావు. సరే సరే, కూల్ కూల్. మీరు కొట్టుకోకండి. అసలు నేను చెప్దాం అనుకున్న టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. యాక్చువల్గా మనం కూడా అలా హై లెవెల్ మీటింగ్లో కూర్చునేలాగా నా దగ్గర సూపర్ ఐడియా ఉంది. అదేంటి? బాస్ని ఇంప్రెస్ చేయడం. మా ఆవిడ్నా? పరంజ్యోతి గారు, బాస్ అంటే ఇంట్లో మీ ఆవిడ కాదండి, ఆఫీస్లో మనందరికీ బాసు. మన సీఈఓ గురించి మాట్లాడుతున్నా. సాగర్ని బీట్ చేసి ఇంప్రెస్ చేయడం అంత ఈజీ కాదు. గుడ్ జాబ్ సాగర్, ఐఎమ్ Thank you. గ్లాడ్ టు హ్యావ్ యూ ఆన్ బోర్డ్. థ్యాంక్ యూ సార్. ఈజీ కాకపోవచ్చు, కానీ ఇంపాసిబుల్ కాదు కదా. అయినా బాస్ని ఎలా ఇంప్రెస్ చేస్తావు? చేస్తావు కాదు, చేస్తాం. లోపల వాళ్ళు రెవెన్యూ ఎలా డిస్కస్ చేయాలని డిస్కస్ చేస్తున్నారు కదా. అవును. మనం అలాంటి డిస్కషన్లు పెట్టకుండా డైరెక్ట్గా రెవెన్యూ జనరేట్ చేసి బాస్ చేతులు పెడతాం. ఐడియా సూపర్, కానీ రెవెన్యూ ఎలా జనరేట్ చేస్తాం? అది అలా అడిగారు కాబట్టి బాగుంది. సాయంత్రం ఆఫీస్ అయిపోయిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళకండి, ఆఫీస్లోనే ఉండండి, ఐడియా చెప్తా. ఓకే కదా? ఓకే. నీ మాట మీద నమ్మకంతో నువ్వేం చెప్పినా చేయడానికి రెడీ. నేను డబుల్ రెడీ. ఇది స్పిరిట్ అంటే. హాయ్ సార్. ఏంటమ్మా ఇది స్పిరిట్ అని అదే మాట్లాడినప్పుడు? సార్, మన ప్రభాస్ను సందీప్ రెడ్డి వంగ మూవీ స్పిరిట్ గురించి అప్డేట్ ఇస్తున్నా. సర్లే, ఇంకేంటి విశేషాలు? మిమ్మల్ని కలవడం కానీ విశేషాలు ఏముంటాయి సార్? చెయ్యలా ఉండి. హ్యావ్ ఏ నైస్ డే, హ్యావ్ ఏ గ్రేట్ డే సార్. పొద్దున్న చెప్పావు కదబ్బా. పొద్దున్న నమ్రతతో చెప్పాను, ఇప్పుడు వినమ్రతతో చెప్తాను సార్. సరే, ఎగస్ట్రాలా? నిన్న ఎక్సెల్ ఫార్ములాస్ ప్రాక్టీస్ చేయమన్నాను, చేసావా? ఎక్సలెంట్గా చేశాను. 5 minutesలో వస్తే ఎంత బాగా ప్రాక్టీస్ చేసావో చూస్తా. చూడు చూడు, నాకేమైనా భయం ఏంటి? అమృత, నీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి? కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. పర్సనల్ అయితే 1-on-1 మాట్లాడుకుందాం. ఐ హ్యావ్ సమ్ ఇంపార్టెంట్ వర్క్ రైట్ నౌ. సో సాగర్, లెట్స్ గో. లెట్స్ గో సాగర్. మాస్టరు, ఇలా ఆఫీస్లో ప్యాక్ ఆడడం తప్పు కాదంటారా? తప్పేంటి మాస్టరు? అయినా ప్యాకెట్ తప్పని ఎవరు చెప్పారు? భారతంలో పాండవులు జోదం ఎందుకు ఆడారు? వాళ్ళ రాజ్యం కాపాడుకోవడం కోసం. మనం ఆఫీస్లో ప్యాక్ ఎందుకు ఆడుతున్నాం? మన కంపెనీని కాపాడడం కోసం. అయినా మీరు రిషి మొబైల్లో రమ్మి ఆడడం మేము చూడలేదు అనుకుంటున్నారేంటి? అదేదో జస్ట్ టైం పాస్ కి. మంచి జరుగుతుందంటే చెడ్డ పని చేసినా తప్పులేదని మా బామ్మ అప్పుడప్పుడు అంటుండే. ఓ, మీ బామ్మ కూడా పేకాట ఆడేదండి? మామూలుగా కాదు, వాళ్ళ తాతని ఫుల్ ప్యాక్ ఆడేసేది. స్వాగ్జీ, ఇంతకీ ఆట ఎంతకేద్దామంటారు? మినిమం 500 అయితే ఓకే. ఆటగత్తే పెద్ద ఆటకెత్తవే. మనం ఇలా పేకాడడం ఎవరైనా చూస్తే? అందుకే కదా అందరూ వెళ్ళిపోయిన తర్వాత ప్యాక్ ఆడుతున్నాం. అయినా ఆఫీస్లో ప్యాక్ ఆడడంలో 2 ఉపయోగాలు ఉన్నాయి. ఏంటవి? ఒకటి, ఓవర్ టైం వర్క్ చేస్తున్నామని ఇంప్రెషన్ వస్తుంది. హైక్స్కిను ప్రమోషన్స్కి ఉపయోగపడుతుంది. వ్యాలిడ్ పాయింటే. సాలిడ్ పాయింట్ కూడా. రెండోదేంటి? సైడ్ ఇన్కమ్. అరే బాబీ, పీజే గారు కూడా లైన్లోకి వచ్చేసారు. ఏదైనా పుస్తకాల మీద స్కోర్ వేయడం కంటే ఇలా ఎక్సెల్ షీట్ మీద స్కోర్ వేయడం చాలా ఈజీగా ఉందిరా. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నప్పుడు ఆ మాత్రం టెక్నాలజీ వాడాలి కదా. కరెక్ట్గా చెప్పామాయా. అవును పరంజ్యోతి గారు, ఇంటికి లేట్కి వెళ్తారు కదా, మీ ఆవిడకి ఏం చెప్తారు? చెప్తే రిషిగడ్ ఫీల్ అవుతాడు. మీ ఆవిడకి చెప్పింది రిషిగడికి చెప్తే ఆడింది ఫీల్ అవుతాడండి. వాడికి పైల్స్ వచ్చాయి, డాక్టర్ దగ్గర తీసుకెళ్తున్నానని చెప్పా. మీకున్న ప్రాబ్లమ్స్ నాకున్నాయని చెప్పడం ఏంటండి? మా ఆవిడకి ఎంతకన్నా బెటర్ అబద్దని చెప్పలేకపోయాను రా. ఏదేమైనా మీరు మీ ఆవిడ భయపడడం నాకు నచ్చలేదండి. నాకు మాత్రం నచ్చిందా? కొన్ని అంతే. నీకు ఇంకో విషయం చెప్పనా? షో అయిపోయిందని చెప్పడం తప్ప ఇంకేం చెప్పినా ఓకే. మా ఆవిడ తప్ప నాకెవ్వరన్నా భయం లేదు. అంత లేదు, మీకు మన బాస్ అన్నా కూడా భయమే. ఏంటి నాకా? అస్సలు భయం లేదు. నేను ఇప్పుడు కానీ షో అన్నానంటే మీ అందరూ షాక్ అవుతారు కదా. షో అవ్వలేదులే కానీ. అండ్ వెంకీ సార్, మీరేంటి సార్ ఇక్కడ? ఆ ముక్క నేను అడగాలి. ఇది ఆఫీస్ అనుకున్నారా, పేకాట క్లబ్ అనుకున్నారా? సార్ ఒక్క నిమిషం, ఇందులో వీళ్ళు తప్పేం లేదు. నేనే వీళ్ళు పేకడమని ఎంకరేజ్ చేశాను. వర్క్ చేయమని ఎంకరేజ్ చేయాలి కానీ పేకాట ఆడమని ఎంకరేజ్ చేయడం ఏంటి? మీకోసమే సార్. నా కోసమా? అవును సార్. ముందు నేను చెప్పేది వినండి. ఈ కంపెనీ లాభాల్లోకి రావాలని, రెవెన్యూ జనరేట్ చేయాలని, ఖర్చులు తగ్గించుకోవాలని అవును సార్. మార్నింగ్ హై లెవెల్ మీటింగ్లో మీరు మాట్లాడారు కదా సార్. అయితే జాబ్ ఇచ్చి జీవితాన్ని ఇచ్చిన కంపెనీకి ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండడానికి రెవెన్యూ జనరేట్ చేసి ఆర్థికంగా హెల్ప్ చేయాలని ఆడుతున్నాం సార్. మీరు పేకాడితే నాకు ఫైనాన్షియల్ హెల్ప్ ఎలా అవుతున్నాయా? అదే మ్యాజిక్ సార్.
జనరల్గా ప్యాకెట్డానికి ఎవరైనా రూమ్ ఇస్తే గేమ్కి ఇంత తీసి వాళ్ళకి రెంట్లా పే చేస్తాం. సేమ్ లాజిక్ ఫాలో అయ్యి తలా 10 రూపాయలు గేమ్కి తీసి పక్కన పెడుతున్నాం సార్. అలా పక్కన పెట్టేసి అమౌంట్ అంతా పోగేసి మీకు ఇస్తే ఏ కరెంట్ బిల్లుకో ఆఫీస్ రెంట్కో యూజ్ అవుతుంది కదా. అలా మీకు ఫైనాన్షియల్గా హెల్ప్ అవుతుందని. ప్రతి గేమ్కి మీరు ఇచ్చే 10 రూపాయలతో నాకు హెల్ప్ చేద్దాం అనుకున్నారు. అవును సార్, మాకు వెంకీ ఇదే చెప్పి కన్విన్స్ చేశాడు. గేమ్ కొడితే మాకు డబ్బులు వస్తాయి, సైడ్ హసల్లా ఉంటుందని ఒప్పుకున్నాం సార్. చెప్పించుకోవటాలి మీ ముగ్గురిని. వాళ్ళంటే కొత్త వాళ్ళకి తెలియదు, మీరు పాత వాళ్ళు, మీకు ఈ విషయం తెలీదా? సారీ సార్. సార్ మన ఆఫీస్లో ప్యాకెట్ రెవెన్యూ జనరేట్ చేయడం మీకు ఇష్టం లేకపోతే నా దగ్గర ఇంకో ప్లాన్ ఉంది. ఏమిటో అది? తెలిసిన రియల్ ఎస్టేట్ ఒక అన్న ఉన్నాడు సార్. అతనికి మన ఆఫీస్లో ఏ మీటింగ్ రూము ఏ కార్నర్ సబ్లీస్కి ఇచ్చామనుకోండి, మనకి రెంట్ కలిసి వస్తుంది. వాడి బిజినెస్ డెవలప్ అయిందనుకోండి, రెంట్తో పాటు కమిషన్ కూడా పెరుగుతుంది. ఒకసారి ఆలోచించండి. చూడు వెంకీ, నేను పెట్టింది ఎంత స్టార్టప్ కంపెనీ అయితే మాత్రం దాన్ని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో కాకుండా ఊరి చివరి లాడ్జ్ లాగో లేకపోతే బస్టాండ్లో డార్మిటరీ లాగో చూడకు. నన్ను మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు సార్. నేను 3 లెక్క పెట్టేలోగా నా కళ్ళ ముందు మీరున్నారంటే నేనేం చేస్తానో నాకే తెలీదు.